ఈ మాటలు దుష్టత్వములో ఉన్న ప్రజల కొరకు, వారితో కలిసి వెళ్ళిన వారి కొరకు రాయబడ్డాయి. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరూ లక్ష్య పెట్టకపోతిరి, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలుగునప్పుడు, మీకు కష్టము దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెతుకుదురు గాని వారికి నేను కనబడకుందును. చూసారా? అందుకనే దేవుడు ఒకసారి ముందుగానే ఒక మనిషికి చెప్పినప్పుడు వినాలి. వినకపోతే గనక ఎలాంటి పరిస్థితి వస్తుంది? ఒక మనుష్యుడు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి, తన శరీరాన్ని కాపాడుకోవడానికి ఉన్న ఆస్తులు, ఉద్యోగాలు అన్నీ తాకట్టు పెట్టేస్తాడు, అన్నీ కోల్పోతాడు. ఎందుకంటే తన శరీరాన్ని కాపాడుకోవాలి, తన ప్రాణాన్ని కాపాడుకోవాలి. దుష్టత్వంలో ఉన్న వ్యక్తికే ఆ బాధ అంతా కలుగుతారు. మామూలుగా నీతిని అనుసరించే వ్యక్తికి ఏదో జ్వరం వస్తుంది, రోగం వస్తుంది, తిరిగి వెళ్ళిపోతుంది. కానీ దుష్టక్రియల్లో ఉన్న వారు మాత్రం వారు వ్యాధి చేత చాలా ఘోరమైన బాధలు పడుతూ ఉంటారని ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయంలో 12వ వాక్యం నుంచి దేవుడే మాట్లాడుతున్న మాటలు మనం చదువుకుందాం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైంది, నీ గాయము బాధాకరమైంది, నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష వేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షమున వ్యాజ్యమాడువాడెవడునూ లేడు. నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. నీ స్నేహితులందరూ నిన్ను మరిచి ఉన్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు. నీ గాయము చేత నీవు అరిచెదవేమో, నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను ఇలాగూ చేయుచున్నాను. దుష్టత్వములో ఉంటే మాత్రం వారు ఆ శిక్షను అనుభవించేటప్పుడు దాని నుంచి ఎవరు విడిపించలేదు. అయితే ఒకవేళ పశ్చాత్తాప్తులై దేవుని సన్నిధికి వచ్చి వారిని వారు దేవుని దగ్గర ఒప్పుకొని సరి చేసుకుంటే కనుక దేవుడే మాట్లాడుతున్నాడు, నిన్ను మృంగువారందరూ మృంగివేయబడుదురు, నిన్ను బాధించు వారందరూ ఎవడునూ తప్పకుండా చెరలోనికి పోవుదురు, నిన్ను దోచుకుని వారు దోపుడు సొమ్మగుదురు, నిన్ను అపహసించు వారందరినీ దోపుడు సొమ్ముగా అప్పగించేదను. వారు ఎవరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినట్టిదియు నీకు పేరు పెట్టుచున్నాను. అయితే నేను నీకు ఆరోగ్యం కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. ఎంత మంచి అవకాశం దేవుడు ఇస్తున్నాడో ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం.